ఒక్కసారి గనుక చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఇటు గన ఈ రోజు చూస్తే ఇక ఈ రోజు నీకు నిద్ర ఉండదు, నీ కొడుకుకి నిద్ర ఉండదు, నీ పార్ట్నర్ కి నిద్ర ఉండదు, నిన్ను మోస్తున్న పవన్ కళ్యాణ్కి నిద్ర ఉండదు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారి గుంటూరు వైపు చూడమని నేను కోరుతున్నా, ఒక్కసారి జాతి వైపు చూడమని కోరుతున్నా, ఒక్కసారి దేవి ప్రసాద్ గారి నాయకత్వాన్ని చూడమని కోరుతున్నా. 1945 సోదరుల భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది భారతీయులకి ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాస్తారు అని భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులందరినీ సంప్రదిస్తుంటే 30 కోట్ల మంది ఉన్న భారతీయులకి రాజ్యాంగం రాసే దమ్ము ఏ ఒక్కడికి లేదు. ప్రధానమంత్రి పోస్టులు ఆశించే నెహ్రూ ఒకడు, ఉపరాష్ట్రపతి పోస్టులు ఆశించే ఇంకొక వ్యక్తి ఒకడు, ప్రధానమంత్రి పోస్టులు ఆశించే లజపత్ రాయ్ లాంటి వాళ్ళు ఒకడు. ఈ దేశానికి రాజ్యాంగం అందించాలి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది దళిత బిడ్డల జాతిని, వాళ్ళ తలరాతల్ని మార్చాలి అంటే ఒకే ఒక్క తల చేతి పైకెత్తి నుంచుంది, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు భారతదేశానికి తలమానికమై 140 కోట్ల మంది తల రాతల్ని మారుస్తున్నటువంటి ఏకైక రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నది సోదరులారా. అది రాసింది మన జాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.